అందరికీ శాలం శుభమునండి. పరిశుద్ధమైన దేవుని నామంలో మనం దేవుణ్ణి ఆరాధించభద్రమై ఉన్నాం. నేటికి మనం సజీవ లెక్కలో ఉన్నామంటే మన దేవుని యొక్క మహత్వమైన కృప, ఆయన దయ, ఆయన సంకల్పం బట్టి మనం ఈ విధంగా సజీవ లెక్కలో ఉండి ఆయన ఆరాధిస్తున్నాం. ఎన్నో సమస్యల గుండా, ఎన్నో ఇరుకు ఇబ్బందుల గుండా సభ్య సమాజము వెళ్తుంది. దీనంతటికీ కారణము మరి ఏంటిదని ఆరాధిస్తూ పరిశీలన చేస్తూ వెళ్తున్నప్పుడు దేవుని లేఖల నుంచి మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఈరోజు కీర్తన గ్రంథం 63వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు ధ్యానించి తెలుసుకుందాం. కీర్తన గ్రంథం 63వ అధ్యాయము దేవుని కొరకు ఆరాటపడుతున్న ప్రాణము అన్న అంశం మీద మనము ధ్యానించుకుంటూ వెళ్దాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేకయుండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగుని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని నా ప్రాణము తృష్ట పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేనిలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నీ రెక్కల చాటున శరణొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్నుకు అంటి వెంబడించుచున్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణము నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుణ్ణి బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వాడును అతిశయిలును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. కీర్తన గ్రంథం 63వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ధ్యానించినప్పుడు మరి దేవుడు తన మహోత్తరమైన కృప చొప్పున ఎన్నో సత్యాలు మనకు బయలుపరుస్తున్నాడు. దేవుని మాటలు విందాం. ప్రియులారా, దేవుడి వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము. అది ఈ ఖడ్గము వింటున్న వారికి ఏ విధంగా సరిచేస్తుందో అదే విధంగా మరి ఆయన సన్నిధిలో నిలబడి ప్రకటిస్తున్న నాకును మనకును అందరికీ ఒకే విధముగా రెండంచుల ఖడ్గమైన ఈ వాక్యము పనిచేయుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సత్యము నిత్యము మారని దేవుడు, మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రగాఢంగా విశ్వసించి ముందుకు సాగుతున్నాం. ఇక్కడ
దేవుని వాక్యములో మరి మనము దేని మీద ఆధారపడాలి అని చూస్తే నీ బలము నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నానని 2వ వాక్యములో మరి భక్తుడు అక్కడ పరిశీలన చేస్తున్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో విధంగా భక్తి చేస్తూనే ఉన్నారు. అయితే ఈ లోకంలో చేస్తున్న ప్రతి ఒక్క మనుషుని యొక్క భక్తి జీవితము సరి అయినదేనా అని నేను చాలాసార్లు దాన్ని అధ్యయనం చేస్తూ పరిశీలన చేస్తూ దాని మీద రీసెర్చ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఇంకా ముందుకు వెళ్తే మనిషి యొక్క చేతులతో చేసుకున్న ఏ విగ్రహము కూడా తనను రక్షింపలేదు అని అర్థమైంది. అయితే నేను కూడా ఈ అంశంలో ఈ ధోరణిలో ఆలోచిస్తూ సత్యం కోసము వెతకడం ప్రారంభించాను. అయితే నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన ఏకైక దేవుడు, శక పురుషుడు, లోకరక్షకుడు, మృత్యుంజయుడు, మృత్యువును జయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మన కోసము భూలోకంలో ఉన్న తన బిడ్డలమైన మన కోసము ఆయన అంగీకరించిన ప్రజలమైన మన కోసము స్థలమును సిద్ధపరుస్తున్నానని సెలవిచ్చిన దేవుణ్ణి నేను అర్థం చేసుకున్నాను. ఆ విధంగానే ఆయన్ని ఈ లోకంలో ప్రకటించాలని, ఆయన ఔన్నత్యాన్ని కొనియాడాలని నిర్ధారణ చేసుకొని ముందుకు సాగుతున్న క్రమంలో ఇక్కడ మనము ఈ లోకంలో బ్రతికినంత కాలం ఏ విధంగా జీవించాలి అని ఇంకా ముందుకు వెళితే, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును అని 3వ వచనంలో కనబడుతుంది. దేవుని కృప లేకుండా, దేవుని దయ లేకుండా ఈరోజు మనం ఈ విధంగా బ్రతుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే జనరేషన్కి రోజులకు ఎంతో వ్యత్యాసం కలిగి మరి ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఘోరాలు, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నో కరువు కాటకాలు ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్న ఆ సృష్టి వినాశనకరమైన పరిస్థితులు, కరువులు, కాటకాలు, అతివృష్టి, అనావృష్టి ఎన్నో జరుగుతున్నాయి. అయితే ఇటువంటి వాటన్నిటి నుండి తప్పింపబడి మనం ఈరోజు సజీవ లెక్కలో ఉండి బ్రతుకుతున్నాం. ఎలా సాధ్యమవుతుంది? ఏదో ఒకరోజు మనం కూడా ఈ లోకయాత్ర ముగిస్తాం కాబట్టి, ప్రాణం ఉన్నప్పుడే ప్రభువు నమ్ముకో అన్న దేవుని యొక్క వార్త, సత్యవార్త నాకు అర్థమైంది కాబట్టి, ఈ ప్రాణం ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని అర్థం చేసుకుంటూ ఈ వచనాలను చదువుతూ ముందుకు వెళ్ళినప్పుడు చాలా విషయాలు దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ప్రభువా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే నీ నామానికి సాక్షిగా ఉండగలను, నీ రక్షణ సువార్త నాకు అర్థమవుతుంది, నీ మాటలు విన్నప్పుడు నా గుండె రగులుతుంది, నీ మాటలు విన్నప్పుడు నేను జీవింపబడుతున్నా, జీవములోనికి వెళ్తున్నట్టుగా నా ప్రాణము తెప్పరిల్లుతుంది, దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు
నా ప్రాణము నీ వాక్యం కోసం ఆశపడుతుందని నేను ముందుకు వెళ్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎన్నో సమస్యలు వస్తున్నప్పుడు దేవుడి మహాకృపను బట్టి ఆయన నడిపిస్తూ వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో సత్యాలు మనము తెలుసుకోవాలి. ఈరోజు యేసు ప్రభువుని నిజమైన దేవుడని అంగీకరించాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే అది ఆయన ఆకర్షిస్తే తప్ప మనం తెలుసుకోలేము, మనంతట మనం తెలుసుకోలేము. అది నా జీవితంలో జరిగిన సంఘటన. దేవుడు ఇన్ని కోట్ల మంది ప్రజలుండగా, ఇన్ని కోట్ల మంది భూమిపైన ఎంతో మంది ప్రజలుండగా, ఆయన మనల్ని ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన ప్రేమ చొప్పున, ఆయన దయ చొప్పున, ఆయన కృప చొప్పున మనల్ని ఆకర్షించాడు. కాబట్టి యేసు ప్రభు నిజమైన దేవుడని అంగీకరించగలిగినాం. ఇటువంటి పరిస్థితిలోకి ఒక మనిషి తన చుట్టూ తన బౌండరీస్ అన్ని జయించుకొని తిరిగి సర్వసత్యంలోకి రావాలంటే ఈ సత్యము నేటికి ప్రకటించబడాలి. లేదా ఈ సత్యమును గ్రహించగలిగే మనస్సు దేవుడు అటువంటి ప్రజలందరికీ అది అనుగ్రహించబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యము ఎన్నటికీ సత్యమే. యేసు ప్రభువు లాంటి దేవుడు, ఆయనతో పోల్చదగిన వారు ఈ భూమిపైన ఎవరూ లేరని నాకు అర్థమైంది. ఇది మీకు అర్థమైతే మీ జీవితాలు ధన్యమవునుగాక. కాబట్టి మీరును దినదేమో రక్షణలోకి రావాలని, ప్రతి ఒక్కరూ భూమిపైన ప్రజలందరూ కూడా రక్షించబడాలని ఆశితుని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఈ లోకంలో దేనికోసం మనము ఆరాటపడుతున్నాం, దేనికోసం మనం పోరాటం చేస్తున్నాం? ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము. ఈ 60-70 సంవత్సరాల తర్వాత, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత అసలు జీవితము యుగ యుగాలు జీవించే జీవితం ఉన్నదని మీకు తెలుసా? యుగ యుగాలు నిత్యము పరలోకములో దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దేవదూతల చేత నిత్యము ఆకలి దప్పులు లేని ఆ సూర్యచంద్రుడు అక్కర్లేని ఆ సామ్రాజ్యంలో యుగ యుగాలు జీవించాలని అట్టి సత్యము నీకు తెలుసా? తెలియకపోతే ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము. తెలుసుకోవాలని, మీరు రక్షణలోకి రావాలని ప్రతి దినము కంకణబద్ధులమై సర్వ మానవుని కోసం మా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. దేవుడు మీ అందరికీ రక్షణ ఇవ్వాలని ఆశపడుతున్నాం. దేవుడు ఎన్నో వాక్యములను ప్రకటించడానికి మాకు శక్తినివ్వాలని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మని నడిపింపు ద్వారా ప్రతి ఒక్కరూ రక్షణలోకి రావాలని ఆశపడుతున్నాం. భూమిపై ఉన్న ఏ ఒక్కరు నశించుకోవడం దేవుని చిత్తము కాదు. కానీ మీరు ఏర్పరచుకున్న, మనం ఏర్పరచుకున్న వే ఏదైనా మనల్ని పరలోకం చేర్చగలదా? పర్సనల్గా మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. నేటికి సత్యము నిత్యము ప్రభు అయిన యేసే. కాబట్టి ఆయననే ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా అంబాసిడర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీ ద్వారా అనేకమైన మరి దేవుని సత్యాలు ప్రకటించబడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ని మీరు
చూస్తూ సర్వసత్యములోనికి నడిపించబడాలని ఆశపడుతూ ఆయన ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్నే ప్రార్థింతును, నిన్నే ప్రార్థింతును, నీ సన్నిధిలో మోకరించి నీ రాజ్యములో చేరెదం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నెవెనుదిరుగా నెవెనుదిరుగా నిన్నే ప్రార్థింతును, నిన్నే ప్రార్థింతును, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నిరసించక సాగెదా, నెవెనుదిరుగా నెవెనుదిరుగా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా యేసయ్యా, నీకు వందనాలు. నీ సన్నిధిలో మోకరించి నీ బిడ్డలుగా మేము ముందుకు సాగడానికి మాకు సహాయం అనుగ్రహించండి. నీ సన్నిధి మాకు ఇళ్ళవేళ తోడుగా ఉంచండి ప్రభువా. నీ సత్యమును, నీ సర్వసత్యమును మేము ప్రకటించుటకు నీ అభిషేకం ద్వారా మమ్మల్ని అభిషేకించి నీ పాత్రలు మమ్మల్ని వాడుకోమని వేడుకుంటూ, నీ సర్వసత్యమును మా జీవితాంతం మేము ఈ లోకములో మీకోసం జీవించేంత కాలము ప్రకటించుటకు సహాయం అనుగ్రహించమని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.